నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. అల్లు అండ్ మెగా యుద్ధం అనేది మళ్ళీ స్టార్ట్ అయింది అన్నట్టుగా తయారైంది. అల్లు అర్జున్‌కి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వట్లేదు పవన్ కళ్యాణ్ అనేసి ఒక వార్త అయితే వస్తుంది. అంటే మే రామ్ చరణ్ యొక్క మూవీ ప్రమోషన్‌కి చీఫ్ గెస్ట్‌గా పవన్ కళ్యాణ్ గారు ఎళ్తున్నారు. కానీ అట్‌లీస్ట్ అపాయింట్‌మెంట్ కూడా అల్లు అర్జున్‌కి ఇవ్వట్లేదు అనేసి మళ్ళా సోషల్ మీడియాలో స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం అసలు? 1 సెకండ్. ఇప్పుడు అల్లు అర్జున్‌కి పలానాయన అపాయింట్‌మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? బేసికల్లీ. సరే సినిమా రిలీజ్ ముందంటే టికెట్ రేట్ల పెంపుకో వాటికో వీటికో సీఎం గారులను కలిసినలాగానే వీళ్ళని కూడా కలిస్తే కలవచ్చు. బికాజ్ సినిమాటోగ్రఫీ మంత్రి అక్కడ ఉంది కాబట్టి. ఇప్పుడు ఆయన్ని కలవాల్సిన అవసరం ఏంటి? ఓకే. ఏ యాంగిల్‌లో చూసినా ఏ అవసరం ఉంది? ఏదన్నా ఉంటే యాక్చువల్‌గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జైల్ ఇన్సిడెంట్ అయింది. అందరూ కలిసి ఆయన్ని పరామర్శిస్తున్నారు. పరామర్శ అంటే వాళ్ళు మన దగ్గర రావాలి కానీ మనం అపాయింట్మెంట్ తీసుకొని మరి పరామర్శించుకోకూడదు కదా! ఓకే. బేసిక్‌గా ఆలోచించు ఒకసారి. ఇప్పుడు నేను నన్ను మీరొచ్చి పరామర్శించాలి. నేను ఇట్లే కూర్చుంటా. హ్మ్. వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతారు. లేదు పెద్ద మనుషులు మన ఇంటి వాళ్ళంటే నేనెళ్ళి కలవచ్చు. అలా అలా అలా. ఇప్పుడు ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకొని మరీ ఎక్కడికో ఎళ్లి అదండి ఇలా జరిగిందండి అని పరామర్శించుకొని మరీ రావాల్సిన అవసరం ఏంటి? ఓకే. నథింగ్ లైక్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఫేక్ న్యూస్‌లు. ఓకే. ఇవన్నీ ఎవ్వరిని కూడా అపాయింట్మెంట్ అడగల. నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, నాట్ ఓన్లీ నరేంద్ర మోడీ, నాట్ ఓన్లీ ట్రంప్, నాట్ ఓన్లీ ఇంకేదైనా గ్రహాంతర వాసుల్లో ఇంకెవరైనా హెడ్ ఉంటే వాళ్ళు. నోబడీ. ఓకే. ఎవ్వరిని కూడా ఆయన అపాయింట్మెంట్ అడగలేదు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నీ ఫేక్. ఈయన అపాయింట్మెంట్ అడిగినట్టు, అది తిరస్కరింపబడినట్లు, ఈయన అదేంటి నేను కలవాలి లబోదిబోం అంటున్నట్టు, అవతలేమో చిపా నేను అసలు కలవను అన్నట్టుగా బయట నుంచి ఇప్పుడు వచ్చే న్యూస్ అంతా కూడా ఫేక్. ఓకే. ప్రెజెంట్ ఆయన టెన్షన్‌లో ఉన్నాడు. నెంబర్ 1 ఆ పిల్లోడికి ఏమైందో అని. నెంబర్ 2 అనుకోకుండా జైలుకెళ్ళాల్సి వచ్చింది చేయని తప్పుకి. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏదో కావాలని చేసిన కుట్ర. ఇది ఎవరు చేశారు ఏంటని ఆలోచించుకునే పనిలో ఉన్నాడు. నెంబర్ 3 ఇంటికొచ్చి పోయే వాళ్ళని పలకరించే పనిలో ఉన్నాడు. నెంబర్ 4 ఆయన సినిమా సక్సెస్‌ని ఎంజాయ్ చేసే మూడ్‌లో ఉన్నాడు. నెంబర్ 5 కలెక్షన్స్ ఇంకెన్నొస్తాయో ఏంటా పరిస్థితి. నెక్స్ట్ ఈ సినిమాకి ఇంకో 18 నిమిషాలు యాడ్ చేయాలన్నారు. ఓటీటీకి ఎప్పుడొస్తది? అక్కడ ఎంతయింది? ఇక్కడ ఎంతయింది? డిస్ట్రిబ్యూటర్లు బాగున్నారా? అందరూ బాగున్నారా? ఆ పిల్లోడు బాగున్నాడా హాస్పిటల్‌లో? వాళ్ళ కుటుంబం బాగుందా? ఇన్ని పనులు పెట్టుకొని హ్మ్. ఎవరైనా హనీమూన్ ట్రిప్, గోవా ట్రిప్‌కెళ్తారా? లేదు గదా! అలాగే ఎవరి అపాయింట్మెంట్ కోసం కూడా ఎందుకెళ్తాడు? అవసరం ఏముంది ఫస్ట్ ఆఫ్ ఆల్? ఓకే. ఎళ్ళడు. అదంతా కూడా ఫేక్. అంటే ఇతని ఇమేజ్‌ని డ్యామేజ్ చేయడానికి బన్నీ అపాయింట్మెంట్ అడిగాడు. ఆయన ఇవ్వలేదు అన్నట్టుగా. ఇప్పుడు ఆయనకు నిజంగా బన్నీకి అపాయింట్మెంటే కావాల్సొస్తే పవన్ కళ్యాణ్ గారిని అడగాల్సిన అవసరం ఏం లేదు మా. ఓకే. అమిత్ షా ని లెటర్ రాస్తాడు మిమ్మల్ని కలవాలండి అని. అప్పుడు ఎవరో చెప్తారు, అవునండి మొన్న ఆయన అక్కడికొస్తే అంతమందొచ్చారు. పెద్ద సినిమా హిట్ అయింది. నరేంద్ర మోడీ గారిని కలుస్తాడు. ఇన్ కేస్ ఆయనకు ఏదైనా అపాయింట్మెంట్ ఎవరి అపాయింట్మెంట్ అయినా కావాలి అనుకుంటే ఓకే. అంతే. అది సంగతి. ఇక్కడ అవసరం లేదు. దేనికి? ఎందుకు అపాయింట్మెంట్? ఎవరిని కలవాలి? దేనికి కలవాలి? రీజన్ ఏమన్నా ఉందా? కలవాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో ఎవరినైనా ఎవరో ఒకరిని కలవాల్సిన అవసరం ఏముంది? రామ్ చరణ్ దానికైతే వెళ్తున్నాడు. ఇటైతే అపాయింట్‌మెంట్ ఇవ్వట్లేదు. అంటే ఇక్కడ కూడా వివక్ష చూపిస్తున్నారు అంటున్నారు. అది అదేం లేదు. ఇప్పుడు 'రామ్ చరణ్ తేజ' ఆయన పిలుచుకున్నాడు. ఓకే. రా బాబాయ్ నా ఈవెంట్ అని. ఎళ్తే వెళ్ళొచ్చు తప్పులేదు. ఆళ్ళకి గూడా ఒక బజ్ 'సాయిధరమ్ తేజ' సినిమాకి ఆయన రాలా? అంతే. అలా. అయితే ఇవన్నీ ఫేక్ న్యూస్ అంటారు. ఏ టు జెడ్ ఫేక్ న్యూస్. ఆయన్నెవరు పిలవలేదు. ఎట్ ద సేమ్ టైమ్ వీళ్ళు గూడా అపాయింట్మెంట్ అడగలేదు.